కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు, వివేకము లేని మూఢులారా, సముద్ర తరంగములెంత పొల్లిని ఘోషించినను అవి దాటలేకుండానట్లు ఇసుకతో సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అని దేవుడు ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. కన్నులున్నాయి చూడరు, చెవులున్నాయి వినరు. అలాంటి వాళ్ళ గురించి యేసు ప్రభువు ఏం చెబుతున్నాడంటే, చూడని వారు చూడాలి. అతనికి పుట్టుకతో గుడ్డివాడు, మధ్యలో కళ్ళు పోవడం కాదు, పుట్టుకతోనే గుడ్డివాడు. అతను భిక్షం ఎత్తుకునేవాడు. ఈ లోకంలో మనుషులను బట్టి గౌరవాలు ఉంటాయి, పరిస్థితులను బట్టి గౌరవాలు ఉంటాయి. యేసు ప్రభుకి అయ్యేం అవసరం లేదు. ఆయన కుష్టు వ్యాధులను తాకాడు, వ్యభిచారులను తాకాడు, దొంగల్ని తాకాడు, రోగుల్ని తాకాడు. భిక్షం ఎత్తుకున్న వాడిని కూడా తెలిసి పలకరిస్తూ వస్తాడు. ఈరోజు మనం స్నేహం చేయాలంటే, మనం సహవాసం చేయాలంటే మనకు తగిన వాళ్ళు అయితేనే మన సహవాసం స్నేహం చేస్తాం. కానీ దేవుని ప్రేమ ఎంతైనా ప్రకటించవచ్చు, కానీ ఆచరణలో ఉండాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన బిడ్డలు కూడా ప్రేమ అయి ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన బిడ్డలు కూడా వెలుగై ఉన్నారు. ఇక్కడ అతన్ని పిలిచాడు. యేసు ప్రభు వారు నేల మీద ఉమ్మి ఊసి ఆ ఉమ్ముని బురద చేసి ఆ బురద కళ్ళకు పూసాడంట. నీవు సిలోయము అనే కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కో అని చెప్పాడు. ఏమైనా ప్రభావం ఉందా? బురదలో ఏమైనా ప్రభావం ఉందా? దేవుడు అక్కడికి వెళ్తేనే ఆయనకు చూపిస్తాడా? ఆయన మాటలో కూడా చూపు ఉంది. ఆయన మాటలో కూడా కన్ను నిర్మించిన వాడు కానకుండునా, చెవి నిర్మించిన వాడు వినకుండునా చూసే దేవుడు కదా, చూపించే దేవుడు కదా. అస్సలు ఆయన వింటాడా వినడా? విన్నాడు. నువ్వు వెళ్ళి సిలోయమ్మని కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కోమంటే వాడు ఆ కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? యేసయ్య చెప్పిన మాట విన్నాడు. అది ఆ వింటంలోనే ఉంది. ఈ పండు తినొద్దు అన్నాడు, ఆ పండులో ఏం లేదు, ఆజ్ఞది. ఆ పండు తిన్నాక ఇట్లా అయింది కదా, అసలు ఆజ్ఞని మీరటం వల్ల అట్లా అయింది. అలాగే దేవుడు ఏమన్నాడంటే, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం, బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనటం శ్రేష్టం. కాబట్టి మనం దేవుని మాట ఏదన్నా మనకు చెప్పినప్పుడు, దేవుని సన్నిధిలో ఏదన్నా వెలువడుతున్నప్పుడు నువ్వు ధిక్కరించి మాట్లాడితే ఆశీర్వాదం రాదు. ఆయన వెళ్ళాడు, దేవుని మాట చొప్పున వెళ్ళాడు, కోనేటికి వెళ్ళాడు, కళ్ళు కడుక్కున్నాడు, చూపు పొందాడు. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, తను ఎరగని ఈ సృష్టిని అంతా కూడా ఆయన చూస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు అనమాట. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో రకాలైన మేళ్ళు ఆశీర్వాదాలు చేసినప్పుడు మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు, కృతజ్ఞత గలవారిగా ఉండాలి. అతని ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడ్డాడంటే, అతను ఒకప్పుడు పుట్టు గుడ్డివాడే, తర్వాత చూస్తూ ఉన్నాడు.